వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అగ్రనాయకత్వం పావులు కదుపుతుంటే ఆ జిల్లా పార్టీలో అంతర్గత కుమ్ములాట నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అనే అధిష్టానం ఆ జిల్లా ఎంపీ భుజస్కంధాలపై బాధ్యతను పెట్టిందా? ఆపరేషన్ ఆకర్ష్కు పార్టీ తలుపులు తెరిచిందా? ఇంతగా రాజకీయ సమీకరణాలతో చక్రం తిప్పుతున్న ఆ పార్టీ ఏది? ఏ జిల్లాలో జరుగుతోంది తెరచాటు రాజకీయం? ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా బలమైన క్యాడర్ ఉంది. బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలు ఉండడంతో ఆ పార్టీకి మరింత అదనపు బలంగా మారింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాలు పాలమూరు గడ్డపై బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమలం పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తోంది. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు డీకే అరుణ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. ఎంపీగా గెలిచాక డీకే అరుణ పాలమూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తగ్గిస్తూ అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెడుతూ నేతల మధ్య సమన్వయానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు డీకే అరుణ. దీంతో అధినాయకత్వం దగ్గర గద్వాల జేజమ్మకు మంచి గుర్తింపే ఉంది. జాతీయ నాయకురాలిగా బీజేపీలో డీకే అరుణ తన స్థానాన్ని కాపాడుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వక్ఫ్ బోర్డు సభ్యురాలిగా కూడా ఆమెకు అవకాశం దక్కింది. డీకే అరుణకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం వస్తుందని ప్రచారం కూడా మొదలైంది. గద్వాల జిల్లాకు చెందిన డీకే అరుణ ఆ ప్రాంతంలో బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేకున్నా అక్కడ తన కూతుర్ని రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టి పార్టీని చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ని ఉత్తేజపరచడంతో పాటు చిన్న చిన్న సమస్యలేవన్నా ఉంటే తీరుస్తూ వస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ని సమాయత్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ ఎంపీ. రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపిచ్చినా డీకే అరుణ ముందుండి పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంతో ఆ పార్టీ నుంచి ముఖ్య కార్యకర్తలు, నేతల్ని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు డీకే అరుణ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతా తానై ఓ పక్క పాలమూరు గడ్డపై పార్టీ బలోపేతానికి డీకే అరుణ ప్రయత్నిస్తుంటే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మాత్రం గ్రూపు రాజకీయాలు ఆమెకు కొంత చికాకు తెప్పిస్తున్నాయట. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా కొనసాగుతున్న మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన సీనియర్ శాంతికుమార్ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకొని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో శాంతికుమార్ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకొచ్చిన డీకే అరుణకు అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఆ ఎన్నికల్లో డీకే అరుణ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించిన శాంతికుమార్కి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో డీకే అరుణ పాలమూరు పార్లమెంటుపై బీజేపీ జెండా ఎగరవేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గతంలో ఓ కార్యక్రమంలో శాంతికుమార్, డీకే అరుణ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని కలిసికట్టుగా పనిచేయాలని చెప్పినా వేరు కుంపట్లు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. శాంతికుమార్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్లెక్సీల్లో కేవలం తానొక్కడి ఫోటోని పెట్టుకుంటూ పార్టీలో గ్రూపులున్నాయని సంకేతాలు ఇస్తున్నారట. అదేవిధంగా డీకే అరుణ వర్గం చేపట్టే ఏ కార్యక్రమంలోనూ శాంతికుమార్ ఫోటో కనిపించడం లేదు. ప్రస్తుతం డీకే అరుణ, శాంతికుమార్ తప్పించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మహబూబ్ నగర్లో బలమైన నాయకుడు లేకపోవడం పార్టీకి మైనస్గా ఉందంటున్నారు. డీకే అరుణ పార్టీ బరువు బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకెళ్తున్నా సొంత జిల్లాల్లోనే కొందరామెకు సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లో కమలం పార్టీ క్యాడర్ కూడా బీసీ, రెడ్డి వర్గంగా విడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఎంపీ డీకే అరుణ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కొందరు బీజేపీ నేతలకు నచ్చడం లేదట. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఎంపీ ప్రాధాన్యతనిస్తున్నారని సొంత పార్టీ నేతలే గుస్సవుతున్నారట. పాలమూరు జిల్లాలో ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ఎం బీజేపీలో చేరతారని పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి.
ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు కృషి చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఆ దిశగా ఇప్పటికే డీకే అరుణ కార్యాచరణ మొదలుపెట్టారట. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తుల్ని బీజేపీలోకి తీసుకొచ్చేలా మంత్రాంగం నడుపుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పుడొచ్చినా పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని బీజేపీ నేతలు సంకేతాలిస్తున్నారట. కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారనే ప్రచారంతో మొత్తానికైతే డీకే అరుణ స్పీడ్ పెంచారు. కొన్ని చోట్ల అసంతృప్తులు, కొందరు నేతల అలకలున్నా పాలమూరు గడ్డపై కాషాయ జెండా సత్తా చాటాలన్న పట్టుదలతో ఆనున్నారు. అగ్రనాయకత్వం కూడా తనపై నమ్మకం పెట్టుకోవడంతో కలిసిరాని నేతల గురించి పట్టించుకోకుండా తనదైన దూకుడుతో ముందుకెళ్తున్నారు.